అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసగిస్తూ వారిని నడి రోడ్డు మీద నించోబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జాబితాలోకి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చేరినటువంటి పరిస్థితి. దాదాపు 33 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్స్ మరి ఆ రోజున పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 1987లో బీసీలకి ప్రత్యేకంగా 27% రిజర్వేషన్స్ని మరి ఆ రోజున స్థానిక సంస్థల్లో వారు కేటాయిస్తే ఆ తర్వాత 1994లో ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 34% బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తే మరి ఆ రకంగా 33 సంవత్సరాలుగా 27% రిజర్వేషన్లు ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 27%ని 34%కి 1994లో పెంచి దాదాపు 26 సంవత్సరాలుగా 34% బీసీలకి రిజర్వేషన్లు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది నేడు ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకి తీరని అన్యాయం చేసే విధంగా ఒక రకంగా బీసీల గొంతు కోస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ రిజర్వేషన్లని 34% నుంచి 24%కి కుదించడం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 3 దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ రిజర్వేషన్స్ ప్రభుత్వాలు మారినప్పటికీ రిజర్వేషన్స్లో శాతాన్ని మార్చకుండా మరి రిజర్వేషన్లను కాపాడుకుంటూ వస్తే 95లో ఒకసారి, అదేవిధంగా 2001లో ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినప్పుడు 34% బీసీలకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మరి ఆ తర్వాత కాలంలో 2006లో రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా 2013-14లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాలు కూడా ఈ 34% బీసీలకు రిజర్వేషన్ని కొనసాగించడం జరిగింది. కానీ ఈ రోజున అత్యంత అన్యాయంగా బీసీలకు తీరని నష్టం జరిగే విధంగా ఒక బీసీల ద్రోహి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 34% రిజర్వేషన్స్ని 24%కి కుదించడం జరిగింది. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైనది అని ఒకసారి కనుక మనం ఆలోచిస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పాలన, జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్లక్ష్య వైఖరి, జగన్మోహన్ రెడ్డి యొక్క పూర్తి వైఫల్యం వల్ల బీసీల పట్ల తనకి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల, వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేకపోవటం వల్లే ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. మరి కొద్ది రోజుల క్రితం 59.8% నేను రిజర్వేషన్లు కల్పిస్తాను అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి మరి ఆ తర్వాత అత్యంత కుట్రపూరితంగా హైకోర్టులో తన పార్టీ నాయకుల చేతనే పిటిషన్లు దాఖలు చేయించి మరి బిర్రు ప్రతాప్ రెడ్డి కానివ్వండి, వీరాంజనేయులు కానివ్వండి, మరి వీరిరువురు కూడా వైసీపీ నాయకులు. వీరాంజనేయులు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ రాప్తాడు మండల పార్టీ అధ్యక్షుడు అనంతపురం జిల్లాలో. బిర్రు ప్రతాప్ రెడ్డి మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మరి వీరిరువురు వైసీపీ నాయకులతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించి బీసీలకి 34% రిజర్వేషన్లతో ఏదైతే 59.8% రిజర్వేషన్లు అన్ని వర్గాలకి కలిపి ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి జీవోకి వ్యతిరేకంగా, అంటే ఒక పక్కన జీవో ఇచ్చి బీసీలకి న్యాయం చేస్తున్నటువంటి నటించి, రెండో పక్కన వారి చేతనే, వారి నాయకుల చేతనే పిటిషన్లు దాఖలు చేయించి 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం. మరి ఆ పిటిషన్లని విచారణకి స్వీకరించిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ మరి గతంలో ఉన్నటువంటి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును అనుసరించి 2010లో ఏదైతే కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఉందో ఆ తీర్పును అనుసరించి 50%కి మించి రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి మేము ఈ 59.8% రిజర్వేషన్లు సంబంధించినటువంటి ఈ జీవో ఏదైతే ఉందో దీనిని నిలుపుదల చేస్తూ ఉన్నాము, 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పి మార్చి 2వ తేదీ 2020న వారు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇటువంటి తీర్పులు గతంలో కూడా వచ్చాయి. ఈ 50%కి రిజర్వేషన్లు మించకూడదు, మించి ఇవ్వకూడదు అని చెప్పి ఇవాళ ఏదైతే
మరి హైకోర్టు తీర్పునిచ్చిందో, మరి ఎటువంటి తీర్పులు గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇటువంటి తీర్పే రావటం జరిగింది. 8/6/2011 ఆ రోజున జీవో నెంబర్ 128 కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 60.55% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేస్తే ఆ రోజున కూడా మరి ఆ జీవో పైన కొంతమంది పిటిషనర్లు హైకోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు ముందుగా 14/6/2011 ఒక సింగిల్ జడ్జి తీర్పు 60.55% రిజర్వేషన్లకు అనుకూలంగా రావటం జరిగింది. దానిని ఛాలెంజ్ చేస్తూ డివిజన్ బెంచ్ వెళితే 16/6/2011 ఈ 60.55% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక స్టేనిచ్చి 4/9/2012లో అప్పటి హైకోర్టు డివిజన్ బెంచ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఈ రోజున ఇప్పటి హైకోర్టు ఇచ్చిన విధంగానే అప్పుడు కూడా 4/9/2012 50% మించకూడదు రిజర్వేషన్లు అని చెప్పి ఇదే తీర్పుని కోట్ చేస్తూ ఏదైతే 2010లో 11/5/2010లో ఇచ్చినటువంటి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పుని కోట్ చేస్తూనే ఆ రోజున ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కూడా 4/9/2012 50% మించకూడదు రిజర్వేషన్లు, కాబట్టి 60.55% రిజర్వేషన్లు మేము అనుమతించు అని చెప్పి తీర్పిచ్చింది. అంటే ఈ రోజున ఏ విధంగా అయితే 59.8% రిజర్వేషన్లు మేము అనుమతించు అని ఈ రోజున హైకోర్టు తీర్పిచ్చిందో ఆ రోజున 60.55% రిజర్వేషన్లు మేము అనుమతించు అని ఆ రోజున కూడా హైకోర్టు తీర్పిచ్చింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వదిలిపెట్టలేదు. హైకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది కదా అని చెప్పి వదిలిపెట్టకుండా 12/12/2012 ఒక మంత్రుల ఉపసంఘాన్ని నియమించి ఈ అంశం పైన చర్చించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వారు ఒక ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. ఆ తర్వాత ఆ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేబినెట్లో ఒక తీర్మానం చేసింది. ఏమని అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టులో మనం ఛాలెంజ్ చేద్దాం, ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఛాలెంజ్ చేద్దామని చెప్పి ఆ రోజున కేబినెట్ తీర్మానం చేసి ఆ రకంగా సుప్రీంకోర్టులో హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 50% మించకూడదు అని చెప్పి ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి సవాల్ చేయడం జరిగింది. దానిని స్వీకరించినటువంటి ఆనాటి సుప్రీంకోర్టు 18/2/2013 60.55% రిజర్వేషన్లకి అనుమతిస్తూ తీర్పునివ్వటం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పక్కన పెడుతూ 60.55% రిజర్వేషన్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరందరూ కూడా. ఏ సుప్రీంకోర్టు అయితే 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్లు మించకూడదని ఏ సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చిందో అదే సుప్రీంకోర్టు 60.55% రిజర్వేషన్లకు అనుకూలంగా 18/2/2013 తీర్పునివ్వటంతో ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వటం చేత ఆ రోజున అప్పటి ప్రభుత్వం 2013-14లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 60.55% రిజర్వేషన్లకి అవకాశం ఇస్తూ వారు ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. మరి ఈ రోజున ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాడు అని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన విధంగా ఈ రోజున మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళటం లేదు? ఎందుకు మీరు ఆ అవకాశాన్ని వదిలేస్తూ ఉన్నారు? ఎందుకని బీసీలకి న్యాయబద్ధంగా ఆ రోజున పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కల్పించినటువంటి 34% రిజర్వేషన్ని 24%కి తగ్గించి ఎందుకు మీరు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టు ద్వారా బీసీలకి న్యాయం చేయకుండా అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు ఏదో హైకోర్టు ఒప్పుకోవటం లేదు, 50%కి మించకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పి. కానీ గతంలో కూడా ఇదే విధంగా హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళిందా లేదా?
ఈ రోజున మీరు ఎందుకని వెళ్ళటం లేదు? దీనికి మీ దగ్గర జవాబు ఉందా అని అడుగుతా ఉన్నాం. మీరు చెప్తున్నటువంటి కారణం ఏంటండి? 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సినటువంటి దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు ఈ నెలాఖరు లోపున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు రావు, నిధులు మురిగిపోతాయని చెప్తా ఉన్నారు. మరి గత 10 నెలల కాలంగా మీరు ఏం చేస్తూ ఉన్నారు? 10 నెలల కాలంలో మీరు రిజర్వేషన్లని ఎందుకు ఫైనలైజ్ చేయలేకపోయారు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళలేకపోయారు? సుప్రీంకోర్టు ద్వారా తీర్పును ఎందుకు తీసుకురాలేకపోయారు? అంటే 10 నెలలుగా తొగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నడి రోడ్డు మీదకి ఈడుస్తూ మీరు కాలయాపన చేసి బీసీలకి న్యాయం చేసే ప్రయత్నం చేయకుండా మీరు కాలయాపన చేసి ఈ రోజున నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించకపోతే 3,000 కోట్ల రూపాయల నిధులు పోతాయని చెప్పి మీరు 34% రిజర్వేషన్ గండికొడుతూ న్యాయబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి ఆ అదనంగా 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో 24 నుంచి 34 కంటే ఆ 10% రిజర్వేషన్ మీరు వదులుకుంటారా? 10% రిజర్వేషన్ వదులుకుంటే 16,000 పోస్టులు బీసీలకి న్యాయబద్ధంగా దక్కాల్సినటువంటి 16,000 పోస్టులు వారికి కాకుండా పోతాయి. అంటే 3,000 కోట్ల రూపాయల నిధుల కోసం 16,000 బీసీ పోస్టులు మీరు తాకట్టు పెడతారా? దాదాపు 3 దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి రిజర్వేషన్కి మీరు గండి కొడతారా? గతంలోనేమో బీసీ సప్లాన్ కింద బీసీలకు దక్కాల్సినటువంటి దాదాపు 4,000 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారు. ఈ రోజున మళ్ళీ ఒక 3,000 కోట్ల రూపాయల డబ్బుల కోసం బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్లో కోతబెట్టి 16,000 పోస్టులు వారికి కాకుండా చేస్తారు. అంటే ఒక్కొక్క బీసీ పోస్టుకు మీరు 25 లక్షల విలువ కట్టారు. ఈ రోజున ఒక్కొక్క బీసీ పోస్టుని మీరు 25 లక్షలకి తాకట్టు పెట్టి 3,000 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకుని మీరు దోచుకోవటానికి, ప్రజలకి సంక్షేమం చేయడం కోసం కాదు, మీరు దోచుకోవటం కోసం డబ్బులు తీసుకొచ్చి బీసీలకు దక్కాల్సినటువంటి 16,000 పోస్టులు వారికి కాకుండా చేస్తూ ఉన్నారు. ఇదేనా నీకు బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి? కాబట్టే నువ్వు బీసీ ద్రోహివి. ఈ రోజున నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు కాబట్టే నువ్వు బీసీల ద్రోహివి. హైకోర్టు తీర్పు మార్చి 2వ తేదీన వెలువడితే అర్ధరాత్రి నువ్వు జీవోలు తీసుకొస్తావు. 559 జీవో, 560 జీవో తీసుకొచ్చి 50% రిజర్వేషన్లతో నేను ముందుకు వెళ్ళిపోతానని చెప్పి అర్ధరాత్రి రహస్య జీవోలు, అర్ధరాత్రి పూట దొంగతనాలు జరిగినట్టు ఈ రోజున అర్ధరాత్రి పూట బీసీల రిజర్వేషన్ని నువ్వు దొంగతనం చేస్తూ ఉన్నావు. రహస్య ఇటువంటి జీవోలు తీసుకొచ్చి నిన్న క్యాబినెట్ సమావేశం పెట్టి క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదు? బీసీల రిజర్వేషన్ అంశం ఎందుకు చర్చకు పెట్టలేదు? క్యాబినెట్లో చర్చకు పెట్టి నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళే నిర్ణయం తీసుకోలేదు? నీకు లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. ఈ రోజున బీసీలకి న్యాయం చేయడం కోసం మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, మా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గారు కానివ్వండి, మా మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, పార్లమెంటు మాజీ సభ్యులు కొనకల నారాయణరావు గారు కానివ్వండి, వీరందరూ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో బీసీలకి న్యాయం చేయడం కోసం ఈ రోజున మేము పిటిషన్ దాఖలు చేశాం. అది మా చిత్తశుద్ధి, బీసీల పట్ల మాకున్నటువంటి నిబద్ధత. నువ్వు బీసీలు గొంతు కోసే ప్రయత్నం చేస్తే మేము బీసీలని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ మంత్రులు ఏం చెప్తారండి? 2018లో చంద్రబాబు నాయుడు గారు ఏదో పిటిషన్ దాఖలు చేశారంట హైకోర్టులో. దానిలో మేమేదో సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పి మేము ప్రస్తావించామంట అని అబద్ధపు ప్రచారాలు చేస్తారా? ఇవాళ నా చేతిలో ఉంది. ఆ రోజున మేము దాఖలు చేసినటువంటి కౌంటర్ పిటిషను 2018లో. ఆ రోజున పంచాయతీల పదవీకాలం పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఆగస్టు 2018కి పంచాయతీల పదవీకాలం పూర్తయిపోతే స్పెషల్ ఆఫీసర్లు నియమించాం ఆ రోజున. అటువంటి సందర్భంలో హైకోర్టులో మేము ఒక పిటిషన్ దాఖలు చేసాం. దానిలో ఏమని చెప్పామంటే స్పష్టంగా బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం మేము గనక సరైనటువంటి విధంగా నియమ నిబంధనలు పాటించకపోతే, సరైన విధంగా ఓటర్స్ లిస్టులు పబ్లికేషన్ చేయటం కానివ్వండి, అవి ప్రజల ముందు పెట్టడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి సుప్రీంకోర్టులో న్యాయం జరగలేదో, 50%కి మించకుండా వాళ్ళు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారో, అదే విధమైనటువంటి నష్టం ఇక్కడ కూడా జరిగే పరిస్థితి ఉంది అని చెప్పి మేము దాఖలు చేసినటువంటి పిటిషన్లో తెలంగాణ యొక్క అంశాన్ని కూడా మేము ఉదహరించి మేమేం చెప్పామండి? The Gram Panchayat elections in Andhra Pradesh
also shall be held only after complying with the direction given on investigation for identification of BC population and voters, publication of investigation results, inviting objections and finalization of figures so as to adopt them for the purpose of reservation for BCs in panchayats. అంటే సరైన విధంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు నిర్ణయం తీసుకోవటం కోసం వారి జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుని ఓటర్ లిస్టులు పబ్లిసైజ్ చేసి ప్రజల ముందు ఉంచి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఇన్వైట్ చేసి ఈ ప్రక్రియ అంతా చేసి న్యాయబద్ధంగా 34% రిజర్వేషన్లు కొనసాగించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ పిటిషన్లో పెడితే మీరు దాన్ని వక్రీకరిస్తారా? 2016లో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు 60.5% రిజర్వేషన్లకి అనుమతిస్తూ 18/2/2013న ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని డిస్పోజ్ చేస్తూ 2016లో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద ఎఫ్లెక్స్ ఆఫ్ టైమ్ వేర్ బై ద ఎలక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ హెల్డ్, వీ డు నాట్ థింక్ ఇట్ ఈస్ నెససరీ టు కన్సిడర్ ద మ్యాటర్స్ ఆన్ మెరిట్స్, దేర్ ఫోర్ లీవింగ్ ద క్వశ్చన్ ఆఫ్ లా ఓపెన్, ది స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్. 2016లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఇంటరిమ్ ఆర్డర్ డిస్పోజ్ చేస్తూ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పింది, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ఈ విచారణని కొనసాగించడానికి భావ్యం కాదు, టైం కూడా ల్యాప్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమన్నారు, వీ విల్ లీవ్ ద క్వశ్చన్ ఆఫ్ లా ఓపెన్. అంటే దీనికి సంబంధించి మేము కేసుని ఓపెన్గానే, అంటే లాకు సంబంధించి ఏదైతే అంశం ఉందో దాన్ని ఓపెన్గానే ఉంచుతూ ఉన్నాం. మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే విధంగా వీఆర్ కీపింగ్ ద క్వశ్చన్ ఆఫ్ లా ఓపెన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి అంత స్పష్టంగా సుప్రీంకోర్టు 2016లో తీర్పు ఇస్తే స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్పోజ్ చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకని అవకాశాన్ని వినియోగించుకోవటం లేదు? కేవలం కుట్రపూరితంగా నువ్వు ఒక బీసీ ద్రోహివి కాబట్టి, నువ్వు ఒక బీసీ వ్యతిరేక శక్తివి కాబట్టి, బీసీలకి న్యాయం చేసే ఆలోచన నీకు లేదు కాబట్టే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. అర్ధరాత్రి పూట రహస్య జీవోలు తీసుకొచ్చి ఆదరాబాదరాగా ఎన్నికలకు వెళుతున్నావు. కేవలం ఒక 3,000 కోట్ల రూపాయల నిధుల కోసం 16,000 బీసీ పోస్టులను తాకట్టు పెడుతూ ఉన్నావు. ఈ విషయాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఈ రోజున ఒక బీసీ పక్షపాత పార్టీ, బీసీలు వెన్నుముకగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున అన్ని స్థాయిల్లో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి, వార్డు స్థాయి వరకు ఉన్నటువంటి అనేక పదవుల్లో, పార్టీ పదవుల్లో దాదాపు 5 లక్షల మంది ఉంటే దానిలో 43% 2,17,000 మంది పోస్టులు బీసీలకు ఇచ్చాం మేము. 43% పోస్టులు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అందుకనే ఇది ఒక బీసీ పక్షపాత పార్టీ, బీసీలు వెన్నుముకగా నిలిచినటువంటి పార్టీ కాబట్టి ఈ రోజున బీసీలకి న్యాయం చేయడం కోసం మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. తప్పనిసరిగా ఈ వాస్తవాలన్నీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజల వద్దకు, ముఖ్యంగా బీసీ సోదరులు సోదరీమణుల దగ్గరికి తీసుకెళ్తాం. నువ్వు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగడతాం. బీసీలకి న్యాయం జరిగే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు విశ్రమించకుండా పోరాటం చేస్తారు. దానిలో భాగంగానే వాళ్ళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాం. తప్పనిసరిగా మాకు ఆశాభావం ఉంది సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రకంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి బీసీలకి న్యాయం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక బీసీ ద్రోహిగా నిన్ను ప్రజల ముందు నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ, నువ్వు చేసినటువంటి ద్రోహాన్ని ప్రతి ఒక్క బీసీ ఇంటి గడప దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు చేసినటువంటి మోసాన్ని కూడా వారి ముందు ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వాస్తవాల్ని తెలుసుకోవాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఈ రోజున ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచడం జరిగింది. గతంలో అనేక ప్రభుత్వాలు ఏ విధంగా రిజర్వేషన్ని కాపాడాయో మీకు చెప్పాం. ఏ విధంగా న్యాయస్థానాలకి వెళ్ళి మరీ ఆ రిజర్వేషన్ని కాపాడినటువంటి పరిస్థితి మీకు వివరించాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడో మీకు చెప్పాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏ రకంగా చిత్తశుద్ధితో సుప్రీంకోర్టుకు వెళ్ళి, రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకపోయినా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏ రకంగా న్యాయం చేస్తుందో కూడా మీకు వివరించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ద్రోహం చేశాడో అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మీ ఓటు ద్వారా బీసీలందరూ కూడా బుద్ధి చెప్పాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీకు విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.